కత్తెర పురుగు నివారణకి సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కత్తెర పురుగు అనేది కోశస్థ దశని నేలలో జరుపుతుంది. కావున పంట కోత అనంతరము లోతు దుక్కులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ లోతు దుక్కులు చేయడం వలన కోశస్థ దశలు అనేవి సూర్యరశ్మికి తగిలి కానీ లేక పక్షులు తినడం వలన కోశస్థ దశలు అనేవి చనిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యాసంగిలో ఈ మొక్కజొన్నని అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవాలి. ఒకవేళ ఆలస్యంగా విత్తుకున్నట్లయితే ఈ కత్తెర పురుగు ఎక్కువగా మొక్కజొన్నను ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. మరియు మొక్కజొన్న విత్తిన వారానికి లింగాకర్షణ బుట్టలను ఎకరానికి 4 చొప్పున అమర్చుకోవాలి. అయితే ఈ లింగాకర్షణ బుట్టల్లో ఒక రెక్కల పురుగు ఒక రోజుకి ఒక రెక్కల పురుగు గమనించినచో మాత్రమే రైతులు మందులు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే ఎరువులను వేసుకోవాలి. యూరియా కానీ పొటాష్ కానీ ఈవెన్ DAP కూడా సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే వేసుకోవాలి. మరియు అపరాలని మొక్కజొన్నతో పాటు కంది కానీ లేదా వేరుశెనగ కానీ ఇతర అపరాలు కానీ వేసుకోవడం వల్ల మొక్కజొన్నలో సహజ శత్రువుల సంఖ్య పెరిగి మిత్ర పురుగుల సంఖ్య పెరిగి మొక్కజొన్న కత్తెర పురుగుని కొంతవరకు అదుపులో ఉంచడం జరుగుతుంది.